స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామమున మా కార్యక్రమాలు చూస్తున్న ప్రతి వారికి కూడా శుభ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మా కార్యక్రమాలు మీరు చూసి దీవించబడ్డారని చెప్పి దేవుని మహాకృపను బట్టి నమ్ముతూ ఉన్నాం. ఇంకా అనేకులు మా కార్యక్రమాలు చూసి దీవించబడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలకు వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ దినమందు మరొక వర్తమానం మనం ధ్యానం చేసుకుందాం. అదేమీ అంటే సంతోషముతో ఇచ్చడి వారిని దేవుడు ఎంతో ప్రేమించను అనే మాట మనం వింటా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కనుకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అనే మాట వింటాం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును అనే మాట వింటూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, లోకంలో ఉంటున్న మనుషులమైన మనందరికి కూడా ఒక బలహీనత ఉంటా ఉన్నది. అదేమీ అంటే పుచ్చుకోవడం చాలామందికి మరి అదొక హ్యాబిట్గా అనుకుంటూ తీసుకోవడం వల్ల సంతోషం ఉంటున్నట్టు మనము అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి దేవుడు మనిషిని ప్రేమించాలి అని అంటే ఎన్నో కార్యాలు ఉంటా ఉన్నాయి, కానీ దాంట్లో దేవుడికి ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు అనే మాట మనం వింటా ఉన్నాం. ఉదాహరణకు ఒక కుటుంబంలో 2 కుమారులు ఉంటా ఉన్నారు. దీంట్లో ఒకడు బాగా పనిచేసి ఇంటిని పోషించేవాడు, రెండో వాడు ఇంట్లో కూర్చొని తింటూ ఉండేవాడు. వీరిద్దరిట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ శాతం మరి బాగా పనిచేసి ఇంటిని పోషించేవాడిని తల్లిదండ్రులు, కుటుంబీకులందరూ కూడా ప్రేమిస్తా వారిని గౌరవిస్తూ ఉంటారు. అలాగున ఏమీ తేకుండా ఇంట్లో తిరుగుతూ ఉన్న ఆ అబ్బాయిని మాత్రం వాళ్ళు ప్రేమించట్లేదు. ఇలాగున ఇచ్చేవారికి మర్యాద ఇస్తూ ఉంటారు, ఇచ్చేవారిని గౌరవిస్తూ ఉంటారు, ఇచ్చేవారిని ప్రేమిస్తూ ఉంటారు, ఇచ్చేవారిని యొక్క మాట వింటూ ఉంటారు. ఇలాగున దేవుడు కూడా తనకు ఎవరైతే దశంభాగాలు ఇస్తారో వారిని ప్రేమిస్తాడు. తనకు ఎవరైతే మొదటి జీతాలు ఇస్తారో వారిని ప్రేమిస్తూ ఉంటాడు. తనకు ఎవరైతే మరి జంతువులు కానీ వస్తువులు కానీ దేవుని సన్నిధి కావలసిన అవసరాలు తీర్చడానికి ఏదైనా ఇచ్చిన వారిని దేవుడు ప్రేమిస్తాడు అనే మాట మనం ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో చూడవచ్చు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును అనే మాట. అంటే ఉత్సాహంగా కాక బాధతో ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అట్టి వారిని దేవుడు ప్రేమించడండి. సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మనం పూర్వపు దినాల్లో మరి కయీను హేబేల్ని మనం చూసాం. కయీను బాధతో దేవునికి ఇచ్చినట్లు హేబేలు సంతోషంతో దేవునికి ఇచ్చినట్లు రాయబడి. వీళ్ళిద్దరిట్లో దేవుడు హేబేల్ను ప్రేమించాడు, కయీన్ను ద్వేషించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు, లేక ఇచ్చేవారికే దీవెనలు అనే మాట మనం చూసుకోవచ్చు. మనం ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ మెల్కీసెదెక్ అనే షాలేము రాజును మనం చూడవచ్చు. ఈయన ఒక యాజకుడు. ఈయన అబ్రహామును దీవిస్తూ ఉన్నారు. అబ్రహామును దీవిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము తన కలిగిన వాటిలో 10వ వంతు కూడా మరి అన్నిట్లో కూడా అతనికి దశంభాగాలు ఇచ్చినట్లు రాయబడి ఉన్నాయి.
మెల్కీసెదెకు అనే షాలేము రాజు ఎందుకు అబ్రహామును దీవించాడు అంటే అతడు దేవునికి 10వ వంతు ఇస్తున్నందున, లేక షాలేము రాజు మరి అబ్రహామును ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. ఎవరైతే దేవునికి ఇయ్యకుండా ఉంటారో వాళ్ళు దేవుని నుండి దీవెనలు కాదు కదా, దేవుని నుండి శాపాలు పొందుతారనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 19 నుండి 20 వచనంలో ఇక్కడ ఒక అంజూరపు చెట్టును మనం చూడవచ్చు. యేసు ప్రభు వారు యెరూషలేము గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాంట్లో ఫలాలను లేక పండ్లను ఎదికినట్టు మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఫలాలు ఏమీ కనబడనందున యేసు ప్రభు వారు ఆ అంజూరపు చెట్టును మరి శపించినట్టు మనం చూస్తా ఉన్నాం. తక్షణమే ఆ చెట్టు వెండిపోయేను అనే మాట రాయాలి. ఇలాగున మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఎవరైతే దేవునికి ఇయ్యారో వాళ్ళు దేవుని నుండి దీవెనలు కాక శాపాలు పొందుతారనే మాటను మనం చూడవచ్చు. ఇలాగున దేవుడు మనల్ని ప్రేమించాలని మనం ఆశపడినట్లయితే అన్ని విషయాల్లో మనం దేవునికి దశంభాగాల్లోనైనా మొక్కుబడులైనా మరి ఏదైనా సరే మనం ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. అట్టి కృపను మా ప్రియ బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అవును, మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవంగల మా తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వర్తమానం పెడితే బిడ్డను పేరు వరుసన దీవించండి. నిజంగా నీకు ఇచ్చి దీవించబడి నీకిచ్చి నిన్ను నీ నుండి ప్రేమించబడి కృపను మా ప్రియ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నా. మరి ఆ కార్యక్రమాలు జరుపుకుంటున్న బర్త్డేలను, డెత్ డేలను, మ్యారేజ్ డేలను, ఇంకా అనేక కార్యక్రమాలు జరుపుతున్న ప్రతి ఒక్కరిని పేరు వరుసన దీవిస్తూ ఆశీర్వదిస్తూ మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినం సమస్యల్లో ఉన్న ప్రతి వారికి సమస్యలను విడుదల దయచేయండి. శోధనలో ఉన్న వారికి శోధనలు విడుదల దయచేయండి. అవసరాల్లో ఉన్నవారి వారి యొక్క అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తూ ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను మరొకసారి పేరు వస్తున్న దీవిస్తూ ఆశీర్వదిస్తూ మేలుతో తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.